బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. అన్ని బస్సులను తేడాన్ని దీనిలో ఎక్కిచ్చేస్తున్నాడు అగ్రసుడు. ఎక్కమ్మా ఎక్కమ్మా, చెబితే వినవు కదమ్మా. వద్దమ్మా, ఆగమ్మా, ఖాళీ లేదమ్మా, ఖాళీ లేదురా. జరగండి, పక్కకి నలుగురు ఎక్కుతారు అన్న. ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే, ఒక అరటాకులు కట్టుందన్న, వచ్చేస్తాను ఇప్పుడే. పిడతలో నిప్పు, దాని కింద పప్పు, ఉప్పు కాని ఉప్పు, కారం అయితే చెప్పు. పిడతలో నిప్పు, దాని కింద పప్పు, ఉప్పు కాని ఉప్పు, కారం అయితే చెప్పు. పిడతలో నిప్పు, దాని కింద పప్పు, ఉప్పు కాని ఉప్పు, కారం అయితే చెప్పు. అనే తమాసా మనసు లేపే మసాలా. చిప్పలో పోసి కర్రెట్టి కొట్టి నోట్లో వేసుకుంటే అదురుతు నీ కప్పు. పిడతలో నిప్పు, దాని కింద పప్పు. ఎవరు అక్కడ బస్ స్టార్ట్ చేసింది? సౌండ్ హంగే కాదు, ఇంగే కుర్మా జరుగుతున్నామే. కుర్మా జరగడం కాదు, మొత్తం బస్ స్టాండ్ జరుగుతున్నట్లుంది. అయినా ఎర్రబుట్టు తీసేయచ్చు కదా. సెంటిమెంట్ 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 కాదు, రెడ్ లైట్ అనుకుని ఎదరొచ్చే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఏటే మీద పడి తెగ రాసేసుకున్నావు. అవును, ఈయన పెద్ద మైసూర్ శాండిల్ సోపు నవలు తెల్లగా అయిపోతని రాసుకుంటున్నాం. ఇదిగో ఆ సప్తగిరి బస్ ఎక్కే వాళ్ళకి కారం ఎక్కువ వేస్తున్నాను, మీ శబరిగిరి బస్ ఎక్కే వాళ్ళకి నెయ్యి ఎక్కువ వేస్తున్నాను. అందుకే మీ బస్సుకి కిరాకీ ఎక్కువ. ఊరుకోయే, మన అరుపే మన గెలుపు. అన్నవరం, పిఠాపురం, సావర్లకోట, కడియం, యానం, పాలెం, రాజరాజరాజరాజరాజమండ్రి. అదిగో పడవ, మళ్ళీ రాని తడవ, నాతో పెట్టుకో గొడవ. రండి బాబు రండి, ఈ మరుగుదొడ్డ అలిగి ముగ్గెట్టినట్టుంటది. వచ్చి నేను కంప్యూటర్ కూడా చేస్తున్నాను. ఒక పని మీరు చేసుకుంటే అన్ని పనులు అదే చేస్తాది. టికెట్ ₹1, ప్రతి నెలాఖరికి డ్రా తీస్తాను. తగిలిన అదృష్టవంతుడికి ఇత్తడి బింది ఇత్తడి సొంపిస్తాను. ఓరే బావా, ఆగరా, ఎక్కడికే డబ్బులా ఎల్లుండి తల. ఓరు బావా, నెత్తి మీద టోపీ, కాళ్ళ కళ్ళ చూడు, చేతిలో సిగరెట్, కింద కరువు. ఒరే ఎల్రా, కప్పలు చూస్తారా? వెళ్ళిపోతాడా? ఏంటేసారా రే? क्या रे? टिप्पू टी स्टॉल में एक कप चाय नहीं, चिप्पा बिरयानी नहीं। ये सप्तगिरी बस में बिरयानी राइस बैग आना, ये शबरगिरी बस में चाय पत्ती आना, दोनों बस लेट हो गया, मेरा बिजनेस कंप्लीट खराब हो गया। ఇక్కడ పెళ్లి పార్టీ కూర్చోబెట్టా, చూసేవేటి? मुझको मालूम नहीं, बिरयानी राइस आना। చెప్పే తినిపించుకోబెట్టి, నేను పెళ్లి పార్టీ గురించి మాడతా, బిర్యానీ గురించి మాడతావు. ఏంటి ఇక్కడ కూర్చున్న మ్యారేజ్ పార్టీయా? నువ్వు గాని చూసావా? ఆ సప్తగిరి బస్ ఎక్కేశారుగా? ఏటా సప్తగిరి ట్రావెల్స్? ఆ పార్టీ నేను తీసుకొస్తా, తీసుకెళ్తారా? వాళ్ళే వచ్చి తీసుకెళ్లారు. అయిపోయినా సొంపెరగాళ్ళు. अरे 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 ये दाल पप गुड़िया बादम पप गुड़िया क्यों बोलती है? తెలిసిందే పోలాను. ఏం తెలిసింది? నాకు తెలిసి నేను చెప్పలేకనా? అటు తలపోయినా ఊరుకుంటాడు, టికెట్ మీద 10 పైసలు కమిషన్ పోయినా గిజగిజలాడిపోతాడు, ఒక్క ప్యాసింజర్ మిస్ అయినా బాధపడిపోతాడు. నువ్వేమో వాడిని రెచ్చగొట్టి పంపించావు. అసలే ఆ సప్తగిరి వాడికి శబరిగిరి వాడికి లడాయి లట్ఫేట్. ఇప్పుడు వీడు పోయి ఏం ధామాలు చేస్తాడో ఏమో. ఏటమ్మా, మిమ్మల్ని నేను అట్టుకొస్తే ఈ బస్ ఎక్కేరేటి? ఇది ఆన మామూలు బస్ అనుకున్నారా? పోయిన మంగళవారం రావులపాలెంలో బ్రిడ్జ్ ను గుద్దితే 150 మంది మీలాగే మ్యారేజ్ పార్టీ అవుట్. ఆ 2 టికెట్లమ్మా. 2 టికెట్లేటి? పిల్లకి అర టికెటేగా. పెద్ద మనిషి అయిన పిల్లకి హాఫ్ టికెట్. పెళ్లి కాని పిల్లకి అర టికెట్ అని గవర్నమెంట్ పేపర్లు వేస్తారు, చూడలేదా? సరే కూర్చో. ఆ టికెట్ ఆ ఊరు వెళ్ళదయ్యా. కాలయ్య బాబు కాలు. కాలా కర్ర అనుకున్నాలే. ఆ టికెట్ 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 ముందు మా ఆవిడ తీస్తా అంది. మీ ఆవిడ ముందు తీసుకుందా? ఆవిడ ఇందాక ఎవరో కుర్రాన్ని తీసుకుందా? ఎదర టైర్ కింద ఒక పంది పడుకోనుంది. ఆ పంది లేచిన తర్వాతే బస్సు బయలుదేరుతుంది. పిఠాపురం గురుగారు ఎవరండి? ఏం చెప్తాను, తాగి తీయండి. ఈ పెద్దమ్మా మల్లమని గడ్డే. ఈ లోహడన్నాడా? బస్సు మొత్తం నింపి పూడ్చినవే, బస్సు ఉబ్బిపోయి పగిలిపోతున్నారు. ప్రయాణికులారా, బస్సు బయలుదేరటకు సిద్ధంగా ఉన్నది. మీ అందరూ మీ ఇష్టదేవాలు ప్రార్థించుకోండి.
చాలా అలర్ట్ గా ఉన్నారు. రైట్ రైట్ 7, 14, 19, 22, 1, 2, 3. ఇంతకీ ఈ రోజు కలెక్షన్ ఎంత? 7,490 రూపాయలు. ఇంతేనా? ఇంతేనా అంటున్నారా? ఒక్క నిమిషం. 7,490 రూపాయలు 50 పైసలు. 50 పైసలు. అవును, గణేష్ ఎక్కడ? మరద్ద రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి మామా ఇన్ని దుడ్లు తెచ్చి ఇక్కడ పోస్తా ఉంటే మీరు ఎప్పుడు వాడిని అడుగుతారండి సార్. సార్ వాడు సైడ్ బిజినెస్ కూడా మొదలు పెట్టాడు. భయంకరంగా కమిషన్ పెంచేశాడు. ట్రిప్ కి 5 టికెట్లు కొట్టేయబట్టాడు. 100 రూపాయలు నొక్కేయబట్టాడు. మేము దా ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే మీరు దాన్ని అడుగుతారండి సార్. మొన్న ఒకేడు చేస్తారా? కాకులన్నీ కలిసి అవసరం నల్లబుర్రదంతా నమ్ముతారేటి? బట్టన్లో బాత్రూమ్లు కాదురా, మీ నోట్లో కదా పెనాలి సీపు కడితే గిల్ల లాడించాలి. లాడేటో చిన్నప్పటి నుంచి అయ్యగారికి బాగా తెలుసు. అయ్యగారండి డాల్ఫిని పెనాయిల్ వచ్చిందండి. దాన్ని మన బాత్రూమ్ లో కొంత వేసేసి చీపురు గడతోటి కడిగేసేసి ఆ చేత అమ్మగారికి తల రుద్దేసి వెళ్ళిపోదామని వచ్చానండి. వెళ్ళొస్తానండి అయ్యగారండి. వినాయలతో అమ్మగారికి తల రుక్తావా? ఇది కాకపట్టానికి వచ్చింది. దీన్ని అసలు ఒరేయ్, నేను క్లీనర్ గా వచ్చి ఆ తర్వాత కండక్టర్ అయ్యి ఆ తర్వాత ఓనర్ అయినరా. ఎవరెవరు ఎలాంటి వాళ్ళు, ఎవరి వల్ల నేను నిలబడ్డానో నాకు బాగా తెలుసురా. మరీ అంత పొగడేయకండి సార్. దిస్ ఇస్ టూ మచ్. ఏదో మా పని మేము దా చేసుకుంటాం. నేను చెప్పింది గణేష్ గురించి. అది సరే, కడియంలో వేసిన అరటికెలలకి, రావులపాలెంలో వేసిన తమలపాకు బుట్టలకి, యానంలో వేసిన మొక్కజొన్న పొత్తుల బస్తాలకి ఇందులో లెక్క రాలేదంటరా? రాలేదేంట్రా? ఆ బాధ ఇప్పుడు వస్తాం చూడండి సార్. ఇది అరటి ఆకుల కట్ట, ఇది తమలపాకుల బుట్ట, మొక్కజొన్న పొత్తుల బస్తా వీడు వేసేసాడు. అవునరా, ఆ అడ్డ కురసగాడి గిరాకీ ఎలా ఉంది? ఎట్టుండు సారు? బస్సు ఎక్కేవాడదా లేడు, టికెట్స్ ఇచ్చేవాడదా లేడు. బస్సులో సీట్లన్నీ తీసేసి ఏ ఇసుకలాలు వాడుకో ఇచ్చుకుంటే మంచిదా? చూసి అవి దానికి కూడా పనికిరావురా. కుక్కల వ్యాన్ కింద పనికి వస్తాయి. ఏంట్రా అది బస్సుల కలెక్షన్ ఇంతేనా? జనం బస్సులు ఎక్కడం మానేశారా? మన బస్సు ఎక్కడం మానేశారండి. అంతా బాబురావు బస్సు ఎక్కుతున్నారు. దున్నపోతులాగా ఉన్నారు. మీరంతా ఏం చేస్తున్నారు? గాడిదలు వస్తున్నారా? ఏం చేయమంటారండి? ఆ గణేష్ గారు మన బస్సులో ఎక్కిన ప్యాసింజర్లు కూడా లాక్కెళ్ళి ఆడి బస్సులో కుక్కేస్తున్నాడు. జనాలు మరేనండి ఆడి బస్సులో నించునే వెళ్తున్నారు కానండి, మన బస్సులో స్పాంజీ సీట్లు ఉన్నాయి రమ్మన్నా చీ కొడుతున్నారండి. ఆ గణేష్ గారు మరీ ఓవర్ అయిపోతున్నాడండి. మీరు ఒకసారి ఆ బాబురావు గారితో మాట్లాడాలా? బాబురావు గారేంట్రా గారు? ఆడికి కూడా గారైతే నాకు ఆడికి తేడా ఏంటి? ఆడొక ఓనరు, ఆడికి ఒక బస్సు. చెప్తాను ఆడి సంగతి. హలో హలో, ఎవరు మాట్లాడేది? మేము వీరవరం వెంకట సుబ్బరాయుడు మాట్లాడుతున్నాం. అలాగా, మేము భీమవరం బాబురావు గారు మాట్లాడుతున్నాం. గారా? నువ్వు గారైతే మేము గారే. ఒకప్పుడు నువ్వు నా బస్సుకి క్లీనర్ అని గుర్తుంచుకో. బస్ స్టాండ్ లో మూటలు మోసి సంగతి నువ్వు మర్చిపోకు. ఏయ్, నేను 10 బస్సులకు ఓనర్నిరా. నీ మొత్తం బస్సులకు వచ్చే కలెక్షన్ నా ఒక్క బస్సు కలెక్షన్ తో సరిపోదురా. నాది బస్సు అయితే నీది తుస్సురా. నువ్వు రక్తం తాగుతా, పోయి నీ గుండు కొరిగిస్తారా? నీ రక్తం తాగుతా. గుడ్, వెరీ గుడ్. డాక్టర్ గారు, ప్రతిరోజు నీ గిలాసా నీళ్ళు తాగుతుంటే ఇలా కడుపులో వరదలు రావా? ఏమీ రావు. మా నాన్న రోజు ఫోన్ లో విరోధితో మాట్లాడుతూ ఇన్ని నీళ్లు తాగుతున్నాడు. నీళ్లు ఎంత తాగితే హెల్త్ కి అంత మంచిది. దీన్నే వాటర్ థెరపీ అంటారు. మరి ఈ థెరపీని ఏమంటారు? ఆల్కహాల్ థెరపీ. మీరు ఆయనతో ఫోన్ లో మాట్లాడుతూ ఇలా నీళ్లు తాగడం వల్లే మన రాష్ట్రానికి నీళ్ళకర వచ్చింది. అడేజా బడేజా అని ఆయనతో అరవడం ఎందుకు? ఇలా బాణలు నీళ్లు తాగడం ఎందుకు? లేకపోతే వాడు ఏంటి మాట్లాడేది? వాడికంటే నేనే తక్కువ? వాడు బస్సు అనరు, నేను బస్సు అనరు. వాడికంటే నాకు పలుకుబడి ఎక్కువ. వాడు పొట్టి, నేను పొడుగు. వాడికి ఒక కన్ను అక్కడ, ఒక కన్ను ఇక్కడ. కాకపోతే వాడు కొడుకు డాక్టర్ అయ్యాడు, నా కూతురు డాక్టర్ చదువుతుంది. బస్సులో ఖాళీ లేదయ్యా. నీకోసం కోసం సీటు నాకు నువ్వు వచ్చే చెప్తా. అన్నవరం పిఠాపురం. అయ్యా రండి పిఠాపురం మీరు రండి చెప్తాను. మొత్తం బస్ అంతా మీకు ఖాళీ అమ్మ రండి చెప్తాను. బస్ అంతా ఖాళీ. పెద్దవాడికి టికెట్ కొట్టరా. ఏంటి ముసలిదానిక? బస్సు ఊరు చేరేలోపై బాధ్యత ఎలా ఉంది? 4 మంచి మాటలు మాడచ్చు కదరా. నువ్వు ఏకం రే పైకి రే, జాగ్రత్త రే. ఏమ్మా టికెట్ లోపల కొట్ట ఉంటావా బామ్మ? ఏకంగా పైకే కొట్టమంటావా? చూశారండి ఆ గణేష్ గారిని ఎలా ఎక్కించేస్తున్నాడా? 3 బస్సులు జనాలు ఒకే బస్సులో ఎక్కించేస్తున్నాడు. మీరు వెళ్ళండి రా, నేను వెళ్ళి బస్ చెక్ చేసి ఆ సంగతి చెప్తాను. పదండి, రేయ్, దిగు.
ఎరా మా బస్సులో జనాన్ని మీ బస్సులోకి ఎక్కిస్తావా? ఉండు, పోలీసు రిపోర్ట్ ఇస్తాను. కోట కడియం యానం పాలెం రాజ 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 మండ్రి. నేను రండి రండి, నన్ను ఎక్కించేశారు నా బస్సులోకి. చూసారా మిమ్మల్ని లోపలేసేసాడు. మేము చూసాం కాబట్టి సరిపోయింది, లేకపోతే మీరు బొబ్బర్లంకి వెళ్ళిపోయేవాళ్ళు. ఆగండి. శుభవా అంటూ పెళ్లి చూపులకి పార్టీని తీసుకొస్తుంటే వేధవ శకునం ఎదురైంది. చూడమ్మాయి, నీలాంటి వాళ్ళు 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు బయటికి రాకూడదు. ఎందుకంటే అప్పుడు మాలాంటి వాళ్ళు బయటికి వెళ్లే సమయం. కాబట్టి మీరు ఇంట్లోనే తగలడితే మాలాంటి వాళ్ళకి ఎటువంటి అరిష్టం ఉండదు. అవునండి. ఓహో, అయితే ఆ సమయంలో మీరు కూడా బయటికి రాకూడదు అనమాట. ఏమిటయ్యా, ఎందుకు? ఎందుకేమిటండి, ఒంటి బ్రాహ్మడు ఎదురు వచ్చినా కూడా పరమ దరిద్రం అని చెప్పారు కదండి. ఆ సమయంలో మీరు కూడా ఇంట్లో అటక పైన తగలడితే మంచిది, అరిష్టం ఉండదు. ఏమిటి ఈ ఘనపాటికి దానికి పోలిక? పెళ్ళైన మరుసటి రోజే గోదాట్లో బస్సు ముంచేసి భర్తతో సహా పెళ్లి వాళ్ళందరినీ పొట్టలు పెట్టుకుంది. ఇదొక్కతే బయటపడింది. ఈ ఘనపాటికి దానికి పోలిక? గణపాటి గారు, ఈవిడ పెళ్లికి ముహూర్తం పెట్టింది మీరే కదా? అవునవును, నేనే. అంటే ఈవిడ బతుకు నాశనం అవడానికి కారణం మీరు, మీ ముహూర్తమైన కదండి. ఈ విషయం ఊళ్ళో వాళ్ళ తెలిసింది అనుకోండి. అనుకోండి మీరు పౌరోహిత్యం మానేసి ఇదే బస్ స్టాండ్ లో పూటకూళ్ళ సత్రం పెట్టుకోవచ్చునమ్మా. ఏమయ్యా, ఈ ఘనపాటి నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? ఎవడి మొహం చూసానో ఏమిటో. ఒంటి వేపనాడు ఇవాళ ప్రయాణం క్యాన్సిల్. యాదవల్లారా, బస్సు వ్యాపారంలా చేయండిరా. ఈ లాటరీ వ్యాపారం, బ్రాకెట్ వ్యాపారంలా చేస్తే మీ పొట్టి జమీందో రోడ్డు మీద ఫుడ్ కోసం లాటరీ వేసుకోవాలరా. అర్థమైందా? బాగా చెప్పావురా. రేయ్ వెళ్ళండి, ఇలా రండి, వెళ్ళండి. ఇదో గణేష, ఇలా రా. నేను చెప్పినట్టుంటే నువ్వు బాగుపడతావు. మీ యజమాని ఒట్టి పిసిదారి, వాడు మూట కట్టుకుంటాడు కానీ నీకేమి వాడు. నువ్వు నా దగ్గరికి వచ్చి అద్దె లేకుండా ఇల్లు ఇస్తాను, 2 నెలలు బోనస్ ఇస్తాను, 10,000 జీతం ఇస్తాను. ఇవన్నీ నాకు ఎందుకు చెప్పండి. మీ బస్సులు నా బస్సులో చూసుకుంటాను, మీ పక్కనే ఉంటాను. చిన్న పని చేయని చెప్తాను. ఏంట్రా? ఏంటి? అయ్యి ఏముందని మా అయ్యగారు బాబురావు గారు కదా, ఆయన కాళ్ళు కట్టేసుకుని సరిపోద్ది. ఇంకోసారి పిచ్చ రాజకీయాలు ఎత్తే పచ్చడి అయిపోద్ది. అన్నవరం, పిఠాపురం, సావర్లకోట, కడియం, యానం, పాలెం, రాజరాజ. ఏమ్రా గణేష్, ఎదురావు దిమాగ్ ఖరాబ్ అయిందిరా. ఆ బస్ కి పెట్టే కేక, ఈ బస్ కి పెట్టే కేక ఒకటే. వాడికన్నా వీడు పైసలు ఎక్కువ ఇస్తానన్నాడు, బోనస్ ఇస్తానన్నాడు, గర్ర ఇస్తానన్నాడు. ఏమి వద్దని వచ్చేస్తావు? ఎన్ని సంవత్సరాలు ఈ ఎండలో కమిషన్ కోసం కేకలేస్తావురా? భవిష్యత్ ఎక్కరా బ్యాకు. ఎప్పుడు సెంట్ కొట్టుకునే టిప్పు బాయ్, ఇవాళ సెంటిమెంట్ గా మాట్లాడేటో. ఏం నువ్వు వేళకోళం చేస్తావు? ఎన్నాళ్ళు నీ బతికి నీ సింగిల్ బన్ మీద తీస్తావు? టిప్పు బాయ్, ఇదే ప్లాట్ఫారం మీద అనాథగా పడు నన్ను ఇంటికి తీసుకెళ్లి పెంచి పెద్ద చేశాడు మా అయ్యగారు. దానికి ముందర వాడిచ్చే 10,000 లెక్క, ఇప్పటికి కూడా సొంత బిడ్డలాగా చేతులు అన్నం కలిపి పెడతా అమ్మగారు. ఆ అన్నం ముందర వాడిచ్చే ఇల్లు లెక్క. నీకు గుర్తుందా? అదే బస్ నుంచి నేను కింద పడిపోతే మా అయ్యగారు 2 సీసాలు ఎత్తురిచ్చారు. దీనికి ముందర వాడు ఏమి సరిపోతుంది బాయ్ చెప్పు. చూడు, మనం దేన్నైనా అమ్ముకోవచ్చు కానీ విశ్వాసాన్ని అమ్ముకోకూడదు అన్నాడు బాయ్ వాడు. కౌన్రే గణేష్. అందుకే బాయ్ అల్లా నేను ఎండలో కూడా చల్లగా చూస్తున్నా. అభిజుని కలకిత మనసున్న మనిషి, ఓహో గుండెగల మనిషి, ప్రపంచ రికార్డులకు అతనే సరి, కదిలే చిత్రాల కేసరి, దాసరి నారాయణ వచ్చిండు. కన్నాలు పెట్టుకోండి. చిలక జోస్యం దేవుళ్ళు వస్తారు కదయ్యా, సినిమా వాళ్ళు వచ్చారేంటి? మా చిలక జోస్యం దేవుళ్ళకి గేసి సినిమా వాళ్ళకు షిఫ్ట్ అయ్యింది. ఓ అయ్యలు, మీ ఇద్దరు జాతకాలని కలగలిపి నిలబెట్టడానికి ఓ పిల్ల సూర్యుడు పొడిసే దిక్కున బయలుదేరినాది. ఆ పిల్ల ఎత్తు 5 అడుగుల మీద గుప్పెడు, ఆ పిల్ల చేతిలోనే పెట్టి ఎత్తు 2 అడుగుల మీద బెత్తడు, లోతు అడుగు మీద జానెడు. ఆ పెట్టికి తాళం కప్ప ఉన్నది గాని చెయ్యి కాకెత్తికెళ్ళిపోయి పాకిస్తాన్ లో పడేసిందయ్యా. ఆ పెట్టెలో 9 బంగారు సున్నుండలు, 11 వెండి ఎరిసెలు, 18,000 పగడాల పేలాలు పెరపలలాడుతున్నాయి. ఆ పిల్లని కవ్వించినోడికి పెట్టి ఇత్తది, సిరసిరలాడించినోడికి మనసిత్తది, గోకినోడికి గోరిత్తది, ఊదినోడికి మొత్తం ఊడిసిత్తది. కేరళ చాలక్కోడి టీ ఎస్టేట్ ఓనర్ కా పోరి మొగిడి సెలక్షన్ కోసం ఇండియా అంతా తిరుగుతోంది. ఇప్పుడు ఆంధ్రాలో మన ఊరికి రాబోతుంది. ఆ పిల్ల దగ్గర 2 crores క్యాష్, 5 kgs గోల్డ్ యాష్ ఉందేట. ఏ పోరైతే ఇక్కడికి వచ్చి సింగిల్ బన్ అడుగుతుందో అదే ఆ పోరని ఇన్ఫర్మేషన్ వచ్చింది.
అందుకే సింగిల్ బన్ బెట్. ஒரு பன்னோ பண்ணு பண்ணோ ஒரு பண்ணு இருக்கும் பண்ணோ பண்ணு பண்ணோ ஒரு பண்ணு இருக்கும் பண்ணோ ఆకలి తిన్నా பண்ணு பண்ணோ. ఇదేనా ఆ చిలక చెప్పిన గిలక? కాదు, నా కొరకు వచ్చిన మార్కాపురం పల్లక్క. సారది ఎంత నామం? నా నామం సుధాకర్, ఉద్యోగం కండక్టర్, ఆ బస్సుకు నేనే డిక్టేటర్. నువ్వు ఒప్పుకుంటే నీ లవర్, అందుకో ఈ ఫ్లవర్. ഞാനൊരു മലയാള കുട്ടി, പേര് പിതയാപ്പം, ഊര് ഊതാപ്പം, വടവടയാപ്പം. టోటల్ గా నా లప్పం డప్పం. నేను విజిల్ వేస్తే ఆగాలి, విజిల్ వేస్తేనే వెళ్ళాలి. ఆడే మొహం వాడలాగా చెప్తాడు. బస్సులోకి పదం పద. స్టీరింగ్ ఎలా తిప్పాలో, గేర్ ఎలా వేయాలో ఆరని కొట్టి చెప్తామే. என்ன மானமே, ஹாரன் என்ன எனக்கு ரொம்ப பயம். ஒரு நாள் சொப்னத்தில் టైసన్ வந்து హారన్ కొట్టియాచి, అప్పలింద హారన్ అన్న భయం పోలే. మన హారనంత సౌండ్ ఉండదులే కుట్టియా. నా టిప్పు కిట్టదాని ఇరిపేన్. నై నై, నాకు 5 బీబీలు ఉన్నారు. నిన్ను చూస్తే వాళ్ళు నన్ను చంపుతారు. మా గదికి తీసుకెళ్తా. నా గదికి తీసుకెళ్తామే. పద పద. ఎన్నది ముఖాన ఇవ్వడం రెడ్ రెడ్ లైట్ ఏరియా. ఇది చూస్తే అర్థం కావట్లా, చాలా డేంజరస్ అని. మనసిలాయో ఎన్న సుందర పురుషం. రైల్వే ట్రాక్ పక్కం పోగవద్దు, రైలు ఆగుం. సరే నువ్వు పదంద పక్కం. ఏటి ముందర చుడిపోనారు పైకి ఎన్న గలాట. నా మనోళ్ళు కిటికీకి వేటకి వెళ్తున్నారు. పేపర్రంట్రా ఒక గుర్రం, ఒక పిల్లి, ఒక సింహం, ఒక నక్క, ఒక కుందేలు, ఒక తాబేలు, ఒక చిట్టెలుక, ఒక సుంచి, ఒక జింక, ఒక ఒంటి, ఒక చిరుతపులి. చిరుతపులే? ఒరే జాగ్రత్తగా వెళ్ళరంట్రా, రాధనే రాని నేను చూసుకుంటాను. వాళ్ళెవరు? రాధా రాణి అంటే నా పెంపుడు కుక్క, పెంపుడు పిల్లిని. ఆహా, జంతువుల పేర్లు మనుషులకు, మనుషుల పేర్లు జంతువులకు పెట్టుకున్న ఏకైక కుటుంబం నీదే తల్లి. వాళ్ళు ఎల్లవయ్యా దిష్టితో పెట్టుకున్నాను. ఇంత పాయకంతో వెనకాల ఇంత క్లాస్ ఫ్యామిలీ ఉండిందా? ఏ నేను అల్లమ్మకానికి ఎరబొట్టలేదు. ఇదిగో చీపురుతో తుడిసేసి సెంటిమెంట్. ఇదిగో ఎకసెకాలు మాని ఈ బస్సు లేకుండా చేయాలని ముసలి దేహంగా ఆలోచిస్తున్నాడు. ముందెల్లా సంగతి చూడండి. సింధులు ఎత్తున్నారు, సింధులు. బొట్టు మీద బొక్క అడిపోగలదు, జాగ్రత్త. ఈ బస్సు పోతే ఇంకొక బస్సు మనకేంటి? क्या भयानक है। गरम गरम चाय बारंगीर जैसे पीता है। ఎందుకో ఎందుకు అంత వేటి సింపుల్. దానికి లోన అగ్రగుండం సుడి తిరిగి మండిపోతున్నది, మనసు ఉడికిపోతున్నది. అది జబ్బు. చెప్పా? ఏం జబ్బు? అతలాకుతలం జబ్బు. అతలా కుతలం జబ్బా? అదెన్నా वो क्या है? వాళ్ళ కొర టిప్పు నీకు ఏడ్చి వెళ్తావు. వయసు తగ్గిడి పిల్ల ఆడేటప్పుడు ప్రతి ఆడపిల్లకి ఉనికెళ్ళొచ్చు జబ్బు. ఇంత వివరంగా చెబుతున్నావు చిలకమ్మ. ఈ జబ్బు నీకు వచ్చిందా? గతుక్కుమన్నప్పుడు ప్రతి ఆడపిల్లకి వచ్చే చెప్పేది. మరి నీకు విరుగుడు ఎవరిచ్చారు? గుణపొంగ అమర్రాజు గారని పెద్దాపురం పిల్ల జమీందారు గారు. ఆ రోజుల్లో ఆయన గుర్రం ఎక్కి సవారు చేస్తుంటే గుర్రం వలిసిపోవాలి కానీ ఆయన ఒకసారి ఆయనకి నాకు లవ్జింగ్. ఆయన రాజస్థానం కోటకెళ్ళిపోయాడు, రాజమండ్రి కోటక ముందర ఉండిపోయాను. మరి ఈ బేటీకి విరుగుడు కౌన్ హై చిల్కల్? ఇంకెవరో మన చిన్నగడ్డం శివగణేశ. మాసం పూతిరికే ఓరత్తిల్ పెట్టలో నోట్లు కుక్కి కుక్కి పెట్టింది. బడ్జెట్ లీకేజీలా ఒక్క నోటు మాత్రం బయటకు వచ్చేసింది. మనం ఎలాగైనా కింద మీద పడి ఆ పిట్టతో పాటు ఈ పిట్టని పట్టాలి. అంతే. ఒక పీకు పీకు. ఎన్న శబ్దం? చారియో. ఓ ఏంట్రా నన్ను పీకావు? నువ్వేగా పీకమన్నావు. పీకమన్నది నన్ను కాదురా, నోటుని. నువ్వే పీకు. డబ్బుంటే ఏదైనా సాగుతుందంటారు. మన విషయంలో డబ్బే సాగుతుంది ఏంట్రా? తీరాటలు నా దగ్గర సాగనివ్వనరా. చినిగియో ఈ నోటు చినిగియో. என்ன சொந்த நோட்டு, அருமையான நோட்டு. இவ்வளவு நோட்டு, இவ்வளவு ஆயிடுச்சே. எந்த தெய்வமே இந்த చినుగున నోటోడ జ్ఞాన్ ఎప్పుడు వాడను. ఏడుపు ఆపు. ఎవరైనా నీ ఏడుపు వింటే నీ నోటు చిప్పామనుకోరు, నీ చీరే చిప్పామనుకుంటారు. దయచేసి నీ ఏడుపు గుండెల్లోనే ఆపుకో. కోనసీమ కొబ్బరి బొండం తాగిస్తాం. என்ன பெரிய கோனசீம கொబ్బரி பண்டம். எங்க கேரளா கொబ్బரி பண்டம் விட பெருசா.
ఆవిడ బోండ వెళ్ళ కాదు ఓపెన్ ఇవిడ క్లోజ్ కుట్టి तेरा नोट బర్రున్ తిరిగినట్టు స్వప్నమే ఆయా క్యా హో గయా కుట్టి నేను నోటు సిరిగిల్ల ఇవందా సించి అచ్చి ఇంట్లో ఉంచుతామని చెప్పి దాని నోట్ చింపుతారా ఇది జమీందారి నోట్ స్పెషల్ ప్రింట్ ఈ విషయం జమీందారు గారికి తెలిస్తే చాలకుడి జైల్లో పర్మనెంట్ గా చెట్టు నరికిస్తారు. అప్పటికి చెప్తున్నాను వీడికి ఇది ఆంధ్ర నోటు కాదురా కేరళ నోటు జాగ్రత్తగా లాగు అని ఉడుపట్టుతో లాగాడు ఉల్లి పొరలా చిరిగిపోయింది. తిప్పు జరిగింది తప్పు ఏం చేయాలో చెప్పు. 5000 అరేంజ్ చేయండి. సేమ్ నోట్ సేమ్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి రాజా గారికి తెలియకుండా తెప్పిస్తాం. నేను ఇవ్వనండి ఎందుకు మళ్ళా ముస్టు 5000 రూపాయలకి కక్కుర్తి పడితే ఆ కుట్టి వెళ్ళిపోతుంది. 2 కోట్ల రూపాయల ట్రంక్ పెట్టి కేరళ కుట్టి తీయరా నేను చేస్తాను. తిప్పు నడు ఇరిగిపోద్ది. నోట్ వచ్చే వరకు బయట తరికండి. కుట్టి మా బ్లాక్ అండ్ వైట్ లో ఎవరంటే నీకు ఇష్టం తేలిపోవాల్సిందే. ഞാനൊരു നിർണയാനിക്ക് വന്നിട്ടേ ഞാൻ കല്യാണം பண்ண ഒരു സ്വച്ഛமான മലയാളിതാ பண்ணணும். அந்த மலையாளிக்கு கலை தெரியணும், கதாகளி வரணும். அவர்தா எனக்கும் என் கீங்கார வயசுக்கு பசமான அங்குசம். ஒரு பிரியாணி வேணும், ஒரு முட்டை குழம்பு வேணும், ஒரு மீன் குழம்பு வேணும், ஒரு கோழி வேணும். అది సాగుతుందో గానీ తెలుసుకోవడం లేదు. రే పెట్టి బద్దలు కొడదామా? పగిలిపోద్ది. పోనీ పెట్టెకు చిల్లులు పెడదామా? పాడైపోతుంది. బస్ ఎక్కితే రాజమండ్రి వెళ్తుందా? ఆహా రాజమండ్రి బస్ దగ్గరికి వస్తుంది. ఎల్లా అదే రాజమండ్రి గురించి అడిగితే తిడతారు. అరే పోడా ఓటిపల్లిలో భూకంపమా? ఇదిగో ఎర్రబ్బాయి కడియాలి ఎక్కడెక్కాలి? నీకు సరిపోయే సీటులోన ఇల్లియమ్మా. నీకు లగేజ్ స్టాండ్ దా కరెక్ట్ పైకి చెప్పు తెగుద్ది. నువ్వు లోనకి ఎక్కితే నా ఇంజిన్ పెట్టి తెగి పుడుస్తున్నావు. వెళ్ళామా ఇల్లు లారెక్కి పోతాలే. ఏ మానమే ఏ సంవత్సరం పడదు కూడా వదిలిపోద్ది. వెళ్ళిపోయింది. నాన్న నిజంగానే ఎర్రగుండానా? మోసపోకురా కక్క. అమ్మాయి గణేష్ ఇక్కడ గణేషు గణేష్ గణేష్ ఏ అమ్మాయి ఏమన్నా తడ ఉందా? సొల్లుంగా Shut up. ఏంటది? రే ఏముంది? అరే భాయ్ గణేష్ కహా? వాడి గురించి చెప్పే ఎంక్వైరీ ఆఫీస్ ఇది. ఒరేయ్ రాత్రి వాడి పిచ్చి కిందట ఏదేదో కలవరించాడంట. తాయెత్తు కట్టించుకోవడానికి వెళ్ళాడంట. ఇల్లేనా? రాత్రి ఏ కామిని పిశాచో ముగ్గేసుకొని ఉంటది. దాని మీద ఇడు కాలెట్టి ఉంటాడు. అది కాలు పుడుచుకొని ఉంటది. అప్పటి కామిని పిశాచి నై టవల్ పిశాచి. టవల్ పిశాచా? ఈ టవలా? పాత టవల్ గయా కొత్త టవల్ ఆయా. ఈ టవల్ వచ్చిన దగ్గర నుంచి వాడి దిమాగ్ ఖరాబ్ హో గయా. ఈ టవల్ బహుత్ కాస్ట్లీది. ఇది ప్లాట్ఫామ్ మీద దొరికేది కాదు. ఇది ఎవరో ఇచ్చింది. కౌన్ దియా? నువ్వు 50, నువ్వు 40, నేను 25. మీకు అర్థం కాదు, నాకు అర్థం అవుతుంది. ఈ టవల్ రాకముందు పాత టవల్ తో వాడు మొహం తుడుచుకునేవాడు, మట్టి కూడా తుడుచుకునేవాడు. అంతే ఇల్లేడా? ఈ టవల్ వచ్చినప్పటి నుండి ఇలా బుగ్గలు రుద్దుకుంటున్నాడు, ముద్దులు పెడుతున్నాడు. ఈ బస్టాండ్ లోని 50 మందికి ఈ టిప్పు సుల్తాన్ తో సహా అందరికీ తెలియజేయడం ఏమనగా, మన గణేష్ గాడు ఐశ్వర్యరాయ్ కంటే ప్రపంచంలోని అత్యుత్తమైన అమ్మాయిని ఒకరిని ప్రేమించాడు. కాకినాడ అమలాపురం కోటిపల్లి కడియా. అంద గణేష్ కేకేస్తే బిలబిలమని వస్తారా? మనం కేకేసి ఒక్కరారే. నోటి వాసి చిలక చెప్పింది కనపడలేదేమి. బండి తీయండి. తీయడానికి ఇదేమైనా ఆటోనా టాక్సీనా? బస్సు. అయ్యగారు కోటిపల్లికి వెళ్ళాలి. అయ్యగారు కోటిపల్లికి వెళ్ళాలన్నా సకినేటిపల్లికి వెళ్ళాలన్నా మనం విజిలేయాలి. అయ్యగారు ఎవరు అనుకుంటున్నారు? ఎవరయ్యా? ఎమ్మెల్యే ఇస్తామన్నారు, ఇట్టంలే వదిలేశారు. ఎంపీ ఇస్తామన్నారు, ఢిల్లీ పడక వద్దని చెప్పేశారు. నిన్న సీఎం గారు ఫోన్ చేసి మినిస్ట్రీ ఇస్తామన్నారు. ఇస్తే సీఎం పదవి ఇవ్వండి గానీ మినిస్ట్రీ వద్దన్నారు. ఈయన సంగతి పూర్తిగా మీకు తెలియదు. ఈయన పేరు చెప్తే ఈ చుట్టుపక్కల 18 గ్రామాలు కూడా గరగడ గరగడలాడిపోతాయి. ఈయన నోరిప్పాడంటే భూకంపం, ప్రళయం, కత్తరిల్లిపోద్ది. ఏంటయ్యా గంటలేమన్నా మింగాదా? మాట్లాడు, చెప్పు, నోరు విప్పరా. నా నీటి మాట్లాడతాను. నాకే ఎడితే అవుతావు. ఇడు మేసు తిప్పటి తిప్పినాను. ఇడు పో జట్టమంటే ఎక్కడికని పో జట్టాను. పంతులు వేరే చెయ్యాలా? పెంటపూరి వెళ్ళాలా? పంచాయతీది కళ్ళు
పోకరం. రేపు పాలకొల సంత బస్సు బుస్సు అనిపించండి. మీ పెద్దలకు దండం. వీడు చెప్పిన డబ్బా కొట్టినాను. నాకేడి తేలతో నేను వెళ్ళిపోతున్నాను. ఏరా వాడు నోరు విప్పితే ప్రళయమా భూకంపమా? బాబు అన్ను ఒకేండి. నేను పిచ్చి హాస్పిటల్ నుంచి వచ్చాడు. మీరు రండి జాగ్రత్తగా చెప్తాను. అవరురువాయు అవరురువాయు తోమ కొట్టియో అవరురువాయు మలయాళ మహత్తర నాట్య వీర మార్తాండ తేజ నమ్మ కొట్ట ఎత్తి వందిట్టార్ వరణం 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 తెరిచా దెబ్బతిగా అపరగరగరాడు తుర్రా మలయాళి దుక్కు 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 ఇది గర్రా రైట్ బజారా రే మలయాళి ఉవ్వా రే బందర్ సుధాకర్ ఏమ్రా ఏమైందిరా ఏమి వేషం ఎనదు వేషమిల్ల ഞാൻ ഒറിജിനൽ മലയാളി ഉവ്വ എൻ പേര് സുധാകർ അല്ല പവനക്കുടി പാലഘാട്ടനായൻ മമ്മൂട്ടിനെ കണ്ട മോഹൻലാൽ എനക്ക് തമ്പി എന്താ കുട്ടിയോ என்ன நாயரோ സൗഖ്യമോ சௌக்கியம் இந்த ஆயிரம் பிடிச்சிയോ குடிச்சு பைடு சாருதா ഞാൻ പിടിച്ചിയോ உங்கள் தேவர் யார் ഗുരുവായൂർ உங்க பண்டிகை ഓണം சாரோட Dress ഒരു ബനിയൻ ഒരു ലെങ്കി ഡ്രായർ மட்டும் വിഐപി குடிச்சது ഒരു ബീഡി குடிச்சது ഒരു ചായ சாரோட படிப்பு തിരുവനന്തപുരം ஜோளே ഗാലി என்ன அப்பனே உன்னை பார்த்து என் வயசு பொங்கும் நாட்டியமாட தோணும் ഒരു തോര പിടിച്ച് വിളയാടും സിന്ധു നദി എന്നീസേ അഴകിരിലേ കഥാ കളിയോ എന്ത പഠിച്ച് സംസാരിയോ നീ ആര് ഇങ്ങ കേരള രാഷ്ട്ര സമ്പ്രദായ കഥാകളി ബീഭത്സ ഭയങ്കര നാട്യാചാര്യ ചെത്ത കഥാകൾ എടുത്തെടുത്ത് പാടുപോലെ ഓരക്കിളോ ചെയ്യോ இப்போ எனக்கு என்ன தாரி ஒரு வெள்ளை மலையாளி வீரன் ஒரு பக்கம் ஒரு கருப்பு நாட்டிய மயூரம் இன்னொரு பக்கம் நான் எந்த ரோடு போனோம் எனக்கு பொங்குதே என்னடா என்ன பேக்கும் ఎవరు మీరు వాల్ ఎంత వేషం ఓణం డొనేషన్ హూ ఇస్ దిస్ ఉంగల్ కన్ననా కాదల్ మన్ననా సలాం అలైకుం భాయ్ ఈ పుట్మలకు ఈ పుట్టుకోచుకు ఏ లిక్కు చెప్పటి పో ఇదేవడ్రా పట్టు వస్త్రాల కాటికాపరి ముగుళ్ళ దబాయిస్తున్నాడు ఏయ్ కౌన్ రే తుమ్ నా అంత కుట్టి కళ్యాణ చేయు అసత్యమానా అంద కుట్టి నా కళ్యాణం చేయదు పక్షి అంత కుట్టి నా కళ్యాణం అచ్చో ఆ పిల్లకి నీ చెల్లకి సంబంధమే లేదు నువ్వు వెళ్ళి మీ ఊళ్ళో మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టుకో సర్కస్ చేసుకో నీకెందుకురా పెళ్లి ఇది పుట్టినప్పటి నుంచి దీని బారసాల ఖర్చు పురిటి ఖర్చు గౌన్ల ఖర్చు ఓణీ ఖర్చు లంగాల ఖర్చు ఇది పెద్ద మనిషి అయినప్పటి ఖర్చు ఇది తప్పు చేస్తే ఊరి పెద్ద మనుషులు చైర్మన్ వేసిన ఖర్చు పోలు మొత్తం ఖర్చు ఎంత అయిందో తెలుసా 72,000 రూపాయల మీద 2 రూపాయలు పెచ్చు అందుకే దీని వరల్డ్ కాపీ రైట్స్ నావి ఈరోజు దశమి ద్వాదశి వెళ్ళే లోపు ఎవడైతే 75,000 రూపాయలు ఉండి నా కైలో కుడిపారో వారికి ఈ పండు నా కుడుప సకల భాష వల్లవనే ఇదల డిడక్షన్ ఉండో ఉండో ఎవడో నీ చెయ్యో అని కాలో లేపే డబ్బు కుడుకులే అన్న గుర్తుంచుకోండి ద్వాదశి నాడు ఆకాశంలో సొక్క పొడవక ముందు మన కడుపులో సొక్క పడక ముందే మీరు డబ్బులు తేవాలి డబ్బు తెస్తా ఎందుకంటే ఈ చిలక మీదే నా చిలక దోష ఆధారపడి ఉంది పిట్ట వేద్దాం రెట్ట వాడికంటే ముందు మేమే డబ్బు తెస్తామో ఎంతయో 72,000 గుర్తు వచ్చి పైన 2 చెడతా వరియో వందియో పంచలేని పంట పశువులకు లోకువా లేని ఫోటో గోడకు లోకువా తాళి లేనాడది ఊరికే లోకో కదా
ఎదురైతే వెళ్ళరు గానీ ఎలా కోలనకైతే ఎదురెళ్తారా? పెళ్ళైతే అయింది గాని అది ఎందుకయిందో గాని పెడాకులైంది. ఇడోని పెళ్లి చేసుకుంటే ఉద్యోగాలు ఇస్తారంట, వాళ్ళకి పుట్టే పిల్లలకి బోలెడు సదుపాయాలంట. అబ్బా నువ్వు ఊ అనాలి గాని ఊ అనడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. చూడండి, పెళ్లి అనే ముచ్చట నా జీవితంలో ముగిసిపోయింది. దాని గురించి నేను ఆలోచించడం లేదు. అనవసరంగా మీరు ఆలోచించి మీ టైం పాడు చేసుకోవద్దు. మీ బస్సులో ఉండే ప్యాసింజర్ల గురించి జాగ్రత్తగా ఆలోచించండి. అది కాదు. ప్రతిరోజు ఏదో మాట మాట్లాడి ఎవరో ఒకరి చేత గడ్డి తింటే కానీ తింటారు కదరా. బతుకు బ్రేకుల గురించి ఆలోచించిన బుర్ర మీకు లేదు కానీ ముందర బస్ బ్రేకుల గురించి ఆలోచించాలి. చెప్పానా ఆ అమ్మాయి విషయంలో గెలకొత్తని ఇప్పుడు బాగా అరికాడు పేడతాం. ఈ కండక్టర్ పెళ్లి కొడుకోయని ఇంత కుట్టి పెళ్లి కూతురాయని తీసుకో 30,650 పైసా. 50 పైసా కింద ఉంది. ధనం 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 ఈ అందగాడు బాసికం కట్టెను మలయాళ కుట్టికి తాళి గట్ట వచ్చను. ధనం ధనం 36,101 రూపాయ తీసుకో. ఎంత దైవమే, నా అత్తమో నా అత్తమో. ఏంట్రా వాసన అంటాంది? కొంప తీసి నీతిగా సంపాదించిన డబ్బు కాదు కదా. నీతి మా వీధిలోనే లేదు, నిజాయితీ మా ఊర్లోనే లేదు. మే ప్యాసింజర్ల దగ్గర నొక్కేసిన చిల్లరా నోట్లుగా మార్చబడిన డబ్బిది. బస్సులో డీజిల్ కు బదులు కిరసనాలు ఊతి ఉప్పని కొట్టేసిన పానమేదే. బస్సు ఇంజన్ పార్టులు కేజీల చొప్పున ఇనపగుట్లో అమ్మేసి తెచ్చిన డబ్బులు ఇవి. యానం నుంచి బ్యాందీలు విసుకులు దొంగసాటుగా తెచ్చే బ్లాక్ లో అమ్మి కూడా పెట్టిన పనమేదే. తొండాకే బచ్చా అండా, నేను ఫుల్ పేమెంట్ అడిగితే మీరు హాఫ్ పేమెంట్ తెచ్చారు. ఇదేమన్నా హాఫ్ టికెట్ అనుకున్నారా? పోనీ మా రెండో హాఫ్లు కలుపుకుని ఫుల్ మాకిస్తే మేమిద్దరం కలిసి ఎలాగో అడ్జస్ట్ అయిపోతాం. మీసాలు షిఫ్టింగ్ సిస్టమ్ క్యా? అదెప్పుడు? ఇంక 3 వారం ఇంక 3 వారం షిఫ్టింగ్ 4 వారం మొత్తం சேர்ந்து 10 వారం వాడేందుకు నా ఏதாவது డబ్బింగ్ పడమా? ఏది ఏమైనా సరే ఈ రోజే నీ మెళ్ళలో తాళి కడతాను. ఈ రోజే ఫస్ట్ నైట్, రేపు సెకండ్ నైట్, ఎల్లుండి ఫోర్ రే. అందరు నమ్మకు ఫస్ట్ నైట్. అసలు ఈ రోజే మీ ఇద్దరికి లాస్ట్ నైట్ రా. ఠీక్ హై, పైకి బొట్లు ఒట్లు పెట్టుకొని అక్రమంగా ఇంత డబ్బు సంపాదిస్తారు బే. నువ్వెవడ్రా మమ్మల్ని అడగడానికి? నేను కాదు బే, మీరు శబరిగిరి ట్రావెల్స్ లో కొట్టేసిన పైసలు పైకి లాగడానికి వాడు ఆడించిన డ్రామా. హై గణేష్, వాడే అసలు. ఇది మలయాళం పిల్ల కాదు, వీడు తమిళం కాదు. ఈ చిలక పిట్ట చిడతా కూడా గణేష్ కూడగట్టి ఆడించిన లోకల్ టాలెంట్స్, నిరుద్యోగులు. గణేష్ గౌడ్ పెద్ద బిల్కింటాను, మీరంతా ఆడి పార్టీ. ఇప్పుడు ఏం చేయమంటారా? గణేష్ చెప్పినట్టు ఈ నిరుద్యోగులంతా ఎస్టీడీ బూత్ ఏర్పాటు చేసుకోవడానికి ఈ డబ్బు ఇవ్వాలి. మేము చస్తే ఇస్తే చేస్తానా? అయితే పోలీసులకి డబ్బు ఇచ్చేస్తే ఒక్కలో దోస్తారు, ఓనర్ కి అప్పు చెప్పేస్తే మక్కలు ఎరగొడతారు. బాబు ఈ డబ్బులతో మీరే ఎస్టీడీ పక్క పెట్టుకోండి. లోకల్ కాల్స్ మాత్రం మాట్లాడుకోవడానికి నాకు మళ్ళీ రేపే శబరిగిరి ఎస్టీడీ కాదు గణేష్ ఎస్టీడీ బూత్. இவரு யாரும் இல்ல, எனக்கு ஒரு பொண்ணு வேணும். யாரும் இல்ல, ஒரு பொண்ணு வேணும். మరో మలయాళ కుట్టిరో గణేష్ చదువుకున్నాడో లేదో అనవసరం, నీ డెసిషన్ కరెక్ట్. ఈ విషయం అతనికి చెప్పావా? చెప్పలేదు. మరి చెప్పేయి. చిన్న రిక్వెస్ట్, ఏమైనా అతని డ్రెస్ పేటని మార్చమని చెప్పు, లేకపోతే అతనికి సూట్ అవడు. పంచదార లేదు, బియ్యం లేవు, పామాయిల్ అడిగినా లేదు. ఎందుకయ్యా రేషన్ షాపు మూసేయచ్చుగా? మీకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉందనగా ఎలా చేస్తున్నారు? అవునమ్మా, ఏమీ లేవు. ఒకవేళ ఉన్నా ఇవ్వను. ఏం చేస్తారు? ముందు మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళండి. వీడెక్రమాన్ని అరకెట్టే వాళ్ళే లేరా? ఏమండి కొంచెం పంచదార ఉంటే ఇస్తారా? ఈగలు పట్టుకోవాలి. వెళ్ళి వెళ్ళవయ్యా. కార్డు ఉన్న వాళ్ళకే సరుకులు లేవు. ఈగలు పట్టుకోవడానికి పంచదార కావాలంట. వెళ్ళి వెళ్ళారు. కొన్ని చిన్న బెల్లం ముక్క ఉండే. అయ్యా వద్దండి, పొడి పెద్ద తరపుచ్చుకొని లేదన్నా. వాళ్ళకి కావాల్సిన సరుకులన్నీ ఇచ్చేస్తాను. నన్ను మాత్రం చెప్పొద్దు, చెప్పొద్దు, చెప్పొద్దు. 7, 8,
9 చాలా దొరికినాయి. ఈగలు ఒకటి. కదలొద్దు. Don't move. లక్షకి ఇంకొక్కటైతే సరిపోద్ది. ఎవడ్రా నువ్వు? ఉల్ఫావా, నక్సలైట్వా, టెర్రరిస్ట్వా? కాదు, ఈగలిస్ట్ ని. ఏంది కదా బాగుండదు. అరే ఎన్ని దినాలు పైసలు ఇవ్వకుండా దబాయిస్తారు బే. మర్యాదగా పైసలు ఇస్తారా, గొడ్లను తోలుకపోవాలా? మీ గెరికెలే ఈ దాదా ఏరియాకు పోలీసులు రారని. కాదు, ఏయ్, గొడ్ల కోసం వచ్చినావు? ఈగల కోసం. నా సంచిలో ఉంది. వద్దు సార్, వద్దు ప్లీజ్. చూపి. వద్దు సార్. చూపి బే. చూపి. ఎట్లా చూస్తావే? నా మొబైల్ సెటప్ అంతా తీసేసుకుని నాకు పని లేకుండా చేసేశారు అమ్మగారు. ఎన్నిసార్లు చెప్పినా అంతే, బయట పడేసి వెళ్ళిపోతారు. వీళ్ళేదో మనకు ఫ్రీగా ఇస్తున్నట్టు. ఇవాళ ఏ వారం? ఇంకే వారం? పెద్దింటి గోడలు పెద్ద ముగ్గేసింది కదా, శుక్రవారమే. ఇవాళ ఈ ముగ్గు ఎవడు దొక్కుతాడో వాడి లైఫ్ ఫట్టే ఫట్టే. ఈ ముగ్గు దొక్కితే ప్రమాదం బాబు. ఏమైంది? ఈ ముగ్గు దొక్కితే మన పని వేరే రూట్లో వెళ్దాం సార్. ఆపు, ఇక్కడ ఆపు. ఈ ఇల్లు ఇంకా ముందు కదా. అన్నదే ముందు ఇక్కడ ఆపు. చచ్చాను. నేను అసలు నీ ఆటోలో ఎక్కలేదు. నీకు నాకేం సంబంధం లేదు. ఇదిగో మీటర్ మీద 10 రూపాయలు. నువ్వు అయిపోయావు రే. నేను ఈ ఆటోలో రాలేదు, బస్సులో వచ్చాను. ఇదిగో ఇట్రావయ్యా. నీ టైర్ పడి చెరిగిపోయిన చోట ముగ్గు వేయి. నేనెందుకు వేయాలి? కళ్ళు కనపడకుండా నేను కష్టపడి వేసిన ముగ్గుని తొక్కించావు కనుక. నువ్వు రోడ్డు మీద ముగ్గేస్తే నీ ఆకాశం నుంచి వెళ్ళాలా? ఇది పబ్లిక్ రోడ్, నీ తాతగారి సొమ్ము కాదు. తాతయ్య బుజ్జి. ఏం బాబు, భవిష్యత్తులో ఆటో తోలాలి లేదా? వీడెవడో తెలుసా? ఈ కూరగాయల బండి ఓనరు. నీలాగే ఆవేశపడి ముగ్గైనన్నాడు, లెగ్ అవుట్. డ్రైవర్ ని పెట్టుకున్నాడు. పెద్ద కోడలు లక్ష్మీదేవిని చూశారు కదా, ఇంకా రెండో కోడలు పార్వతీదేవిని చూడండి. గుడ్ మార్నింగ్ పారు. ఇప్పుడు కళ్ళు తెరవచ్చు. గుడ్ మార్నింగ్. అయ్యో లేట్ అయిందా? అబ్బే ఇప్పుడు 8 o'clock అయింది. గుడ్ మార్నింగ్ మేడం. లిప్స్టిక్ వేసుకుని పళ్ళు తోముకోండి. ఇవ్వు. This is All India Radio Madras. పెద్దవి ఇంగ్లీష్ నాకు అర్థమై చావదు. From Delhi. పేపర్ వచ్చిందా? తాతయ్య, పార్వతి లేచింది. పేపర్ ఇవ్వు. వస్తుంది రేది. రే, మీ నాన్న ఎక్కడ? వీడొకడు ఎప్పుడు చూసినా నోట్లో వెళ్ళు. నాన్న ఎక్కడరా? నాకు తెలీదురా బుట్టి. వాడు నోరు తెలిస్తే కంపెనీ కదరా, నోట్లో వేరే అలవాటు వస్తుంది చేశావు. నీ దగ్గర ఉందా? థ్యాంక్ యూ. ఒరే తోక, నా అనుమతి లేకుండా వంటగదిలో అడుగు పెట్టినా ఏ వస్తువు ముట్టుకున్నా అట్ల కడత వాత పెట్టానని చెప్పానా? చెప్పారనుకోండి, మా అమ్మగారు లేచారు అందుకని. అది నాకు తెలుసు. దేవుడి దేవల్ల హాలిక్స్ నేనే కల్పిస్తాను. తినమ్మా. వద్దు మమ్మీ. తినమంటుంటే. పార్వతి, హాలిక్స్ తీసుకో. నీకెందుకక్క అంత శ్రమ? ఇప్పటికే ఆలస్యమైంది, నువ్వు తీసుకో. ఇదిగో తిను. ఏం రాజా, నువ్వు మాత్రం నోట్ల నుంచి వెళ్ళి తీమా. అసలు నియమనంగానే మీరు సగం చెడిపోయాడు. సాయంత్రం త్వరగా వచ్చేయండి. పాపను పార్కు తీసుకెళ్ళాలి, మర్చిపోవద్దు. అది ఎప్పటి నుంచి గొడవ చేస్తుంది. 5 o'clock వచ్చేస్తాను. టాటా పెద్దమ్మా. టాటా మమ్మీ. టాటా.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీకోసం చాలా మంది వెయిట్ చేసి వెళ్ళిపోయారు. నా కోసం వెయిట్ చేయడానికి సింపుల్ గా నేను ఏమైనా సీఎం నా పిఎంనా? అందరూ అప్పుడే వెళ్ళగా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మోసం, దారుణం. ఏమైందండి? పట్టబగలు మీ అందరూ చూస్తుండగా నా టైపిస్ట్ దొంగలు ఎత్తుపోయారు. ఏం కంగారు పడకండి, మీరు రోజు లేట్ గా వస్తున్నారని ఆఫీసర్ గారు నేనే టైప్ చేసుకుంటానని లోపలికి తీసుకెళ్లారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నీ పని కూడా నేనే చేస్తాను, ఇక నువ్వు ఆఫీస్కి రానక్కర్లేదు. పర్లేదు సార్, నా జీతం నాకు ఇస్తే సరిపోతుంది. చెయ్యి, మనిషి నాకు ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి. మీరు తర్వాత రండి. సారీ సార్, ఇక మీద అలా జరగదు. షటప్. ఈ రొటీన్ డైలాగ్ విని విని విసిగిపోయాను. గెట్ అవుట్. ఏంట్రా రెస్పెక్ట్ ఇచ్చిన కొద్ది రెచ్చిపోతున్నావు? నాకు మాత్రం టైంకి ఆఫీస్ రావాలని ఉండదా? సిన్సియర్ గా వర్క్ చేయాలని ఉండదా? ఏదో నా టైం బాగలేదు. ఆ చిట్ ఫండ్ కంపెనీలో పార్ట్నర్ గా జరిగి 30,000 పోగొట్టుకున్నాను. అప్పు నువ్వు కట్టాయి. రేపటి అంతకంటే ముందు నేనే వచ్చి ఆఫీస్ రావాలి, నేనే తెరుస్తా. నువ్వు చేసిన దిక్కుమాలప్పుడు నేను కట్టాలా? హలో, ఏంటి 5 గంటలకు కాన్ఫరెన్సా? అయ్యయ్యో. హలో స్టెల్లా, ఏడు పుట్టినరోజా? ముందు తీసుకున్న అప్పు ఇవ్వు మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. టుడే ఇస్ మై బర్త్డే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. టుడే ఈవినింగ్ దేర్ ఇస్ అ పార్టీ. మీరు తప్పకుండా రావాలి. కాన్ఫరెన్స్ ఉంది, కుదరకపోవచ్చు. ఎనీవే ఐ విల్ ట్రై టు కమ్. అనయా, ఓ పని చెయ్యి. నేను ఇంటికి రావటం లేట్ అవుతుందని పార్వతికి చెప్పు, లేకపోతే అప్సెట్ అవుతుంది. దొరికిపోయావు. పార్వతికి ఎలా చెప్పాలో నాకు తెలుసులేరా. సింపుల్ గా నేను చూసుకుంటా కదా. అమ్మా అమ్మా, టైం అయిపోయింది. చీకటి పడితే పార్కులో ఏం కనపడదు. వచ్చేస్తారమ్మా. బావగారు, ఆయన రాలేదా? రాలేదమ్మా. ఏ? మమ్మల్ని బయట తీసుకెళ్తానన్నారు. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. నువ్వే కంగారు పడకమ్మా, వస్తాను మాటిచ్చారు కదా, తప్పకుండా వస్తాడు. హలో. ఒరేయ్, ఒకసారి పార్వతికి ఫోన్ ఇవ్వు, ఇక లేట్ అయ్యేలా ఉంది. ఎవరండి? రాంగ్ నెంబర్ ప్లీజ్. రాంగ్ నెంబర్ అమ్మా. ఫోన్ పెట్టేరా. ఒరేయ్, చచ్చాను రా బాబాయ్, వీడేదో ఫిట్టింగ్ పెట్టేలా ఉన్నాడు. ఆ గోపాలకృష్ణ రానివ్వండి, దేవుడి దేవుల్లో వాడు పని చెప్తాను. వస్తాడులేవే, వాడేమన్నా అలాగా ఆఫ్టర్ క్లర్క్ మేనేజర్. పైగా ఈ రోజు స్టెనోస్టెలా పుట్టినరోజు కూడాను. స్టెనోస్టెల్లానా? నెలకొన్నారు ఊరికే ఉండదు. స్టెనోస్టెలా రావు, స్టెలా రావు మగాడు. నా దగ్గర దాచకండి, అది ఎవరితో చెప్పండి. ఇదిగో, నువ్వు ఇలా నిలదీస్తే నేను అన్ని చెప్పాల్సి వస్తుంది. ప్లీజ్, ఈ ఒక్క రహస్యం నా గుడిలో దాచుకొని. రహస్యమా? అదే అది స్టెనోస్టెలా ఇంట్లో వాడికి ఈ రోజు బర్త్డే పార్టీ. ఎంతైనా మేనేజర్ కదా, వెళ్ళక తప్పలేదు. ఇంట్లో అయితే కాన్ఫరెన్స్ ఉందని అబద్ధం చెప్పన్నాడు. అయ్యో, ఏంటి ఈ రహస్యం చెప్పేశానా? ఇదిగో, నువ్వు ఎవరికి చెప్పకు,